చెట్ల కిందకి వెళ్తా ఉంటాం, లేకపోతే మన నివాసాలు ఉంటుంటాం. ఆ ఎండ నుంచి కాపాడేటువంటి నీడ ఎక్కడంటే మన గృహాలు. అలాగే మరి బైబిల్లో ఎన్నో నీడలు ఉంటున్నాయి. నీడలేని నిలకడలేని తాత్కాలికమే నీడ అంటే ఉంటే ఏమండి, నిలిచేందుకు ఇష్టపడతాం. నిజంగా ఆ ఎండలో వెళ్తున్నాం, ఆ ఎండలో వెళ్తున్నప్పుడు బాగా ఎండ తగిలినప్పుడు దొరుకుతున్న మనం ఎక్కడికి వెళ్తామంటే చెట్టు కిందకి వెళ్ళిపోతాం. అంటే ఆ చెట్టు కింద ఏం దొరుకుతుంది? నీడ తగ్గుతూ ఉంటుంది. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ నీడ అనేటువంటిది కొన్ని సందర్భాల్లో మనకి దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రకృతి పరంగా దేవుడు మనకి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక నీడ కనపడుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం, దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు చెట్లని నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్లపొద యొద్ద మనవి చేయగా, ముండ్లపొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించబోయిన ఎడల రండి, నా నీడను విశ్రమించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. బైబిల్ గ్రంథంలో నీడ కనపడుతుంది. ఏమిటంటే ముండ్ల చెట్లతో కూడినటువంటి నీడ. ఎక్కడంటే అది ముండ్ల చెట్లతో కూడినటువంటి నీడ. అక్కడ బైబిల్ గ్రంథంలో అక్కడ రాస్తూ అక్కడ చెట్లన్నీ కలిపి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయి. ఏమంటున్నాయంటే చూడండి 15వ వచనంలో, ముండ్ల పొద మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకునే గోరి నీడలా రండి, నా నీడను విశ్రమించుడు, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయని చెట్లతో చెప్పాను. చూసారా, ఈ చెట్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ యొక్క మొండల చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయి. ఏమంటున్నాయంటే, అయ్యా నీవు మాకు రాజుగా ఉంటాయా, మమ్మల్ని ఏలయ్యా అని అడుగుతున్నప్పుడు అది అంటుంది కదా, నిజంగా మీరు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నా దగ్గరికి వచ్చి నిజంగా రాజుగా ఉండమంటే ఆయన ఓకే, నేను ఉంటా. కానీ చూడండి అక్కడ ఏమంటుంది, అక్కడ ఉండండి ఓకే మంచిదే, కానీ నా నీడ విశ్రమించుడు, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయని చెట్లతో చెప్పాను. రండి, వస్తే మంచిదే, లేకపోతే ముళ్ళు ఎలాంటివంట గుచ్చుకుంటా ఉంటాయి. ముళ్ళ చెట్టు కింద గబ్బుకుని కూర్చుంటారు ఎప్పుడన్నా. ఆ ముళ్ళు రాలి ఏమవుతాయి అంటే మనం నడిచినప్పుడు కాళ్ళకు గుచ్చుకుంటూ ఉంటాయి. మరి ఆ యజమానుడు ఏం చేస్తాడంటే ఆ కొన్ని సందర్భాల్లో ఆ చెట్లు నరుకుతూ ఉంటాడు. ముళ్ళ చెట్లు నరికి ఏం చేస్తాడంటే వాటిని కంచెగా వేస్తూ ఉంటాడు. వారు పొలాల చుట్టూ ఏం చేస్తాడట, కంచె వేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏదైనా ఆ జంతువులు కానీ ఏమన్నా వచ్చి ఆ లోపలికి వెళ్ళి ఆ పంటను తిరిగిపోకుండా ఆ యజమానుడు దానికి ఏం వేస్తాడంటే ఆ ముళ్ళ చెట్లు నరికి కంచె వేస్తూ ఉంటాడు. నిజంగా కొన్ని సందర్భాల్లో ఆ చెట్లు అవి రగులుకొని అడవులో మనం చూసినప్పుడు పెద్ద పెద్ద మంటలు వచ్చి అడవంతా కూడా ఏమైపోతుంది, తగలపడిపోతూ ఉంటుంది. ప్రభుత్వంతో ప్రేమైనటువంటి వాళ్ళ కనుక ఈ నీడ కింద ఏమండి మానవుడు నివసించడానికి అవకాశము లేదు. ఈ నీడ శాశ్వతమైంది కాదు. ఈ నీడ సాతానుకు సాదృశ్యంగా ఉంది. మనము వాడి నీడ కింద వెళ్ళడానికి వీలు లేదు. మనం ఎప్పుడైనా యేసయ్య నీడకు రావడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆ నీడలో ఏముంది? లోకం ఉంది. ఆ నీడలో శాపం ఉంది. ఆ నీడ దేనికి పనికిరానటువంటిది. ఎవరి ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళరా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ నీడ ఎలాంటిదంటే కొంతకాలం ఉండేటువంటి నీడ. ఆ తర్వాత ఈ నీడ మనకి ఉపయోగపడదు. కనుక చూసినట్లయితే చూడండి, ఆ చెట్లన్నీ కలిసి
ఏముందంటే ఆకర్షణ ఉంది. చూస్తానికి చుట్టూ బాగుంటుంది కానీ ఆ ఆకర్షణీయమైనటువంటిది, కానీ అది శాశ్వతమైనటువంటిది కాదు, క్షణికమైనటువంటి నీడ. చాలా మంది రోజుల్లో క్షణికమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాటి నీడ కిందకి వెళ్ళి కూర్చుంటున్నారు, కానీ అది స్థిరంగా ఉండేటువంటిది కాదు, దానికి పునాదులు లేవు, అది శాశ్వతమైనటువంటిది కాదు. కొంతసేపు కనుక ఎంతలోనే మాయమయ్యేటువంటి నీడ. చూడు అదే అంటుంటాడండి. కనుక ఆకర్షణీయమైనటువంటి కోరికల నీడ. కనుక తర్వాత మనం జ్ఞాపకం చేసుకుని ఇంకో మాటలో చెప్పాలంటే ఇది సాతాను నీడ అని కూడా ఎవరిని చెప్పుకోవచ్చు. దేని నీడంట? సాతాను నీడ. పాపం యొక్క పడక నీడలో తప్ప ఎంత కాలం జీవిస్తుంది. మొదట ఆకర్షణగా, తదుపరి ఆవేదన. ఈ నీడలో మనకు నెమ్మది లేదు. చూడండి, ఒక పందిని తీసుకొచ్చి డాక్టర్ గారు ఒక వ్యక్తి పందిని పెంచుకుంటున్నాడట. ఆ పందిని పెంచుకున్నప్పుడు అది చూడడానికి ఆకర్షణగా ఉంది, శుభ్రంగా స్నానం చేపిస్తున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. దానిని పట్టుకొని వెళ్తున్నప్పుడు ఒక పక్కన మురుగు గుంట వాసన వచ్చినప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ మురుకాల్లోకి వెళ్ళిపోయి దొరుకుతూ ఉంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళా కడిగి మళ్ళా శుభ్రం చేసిన దానికి ముత్యాలు మరి ఆ బంగారంతో కూడినటువంటి విలువైనటువంటి వస్తువులు పెట్టిన అది ఎక్కడికి వెళ్ళిపోయింది? మళ్ళా బొమ్మలోకి వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దీని పరిస్థితి ఏంటి, ఎంత శుభ్రం చేసినా ఎక్కడికి వెళ్తుంది? అక్కడికి వెళ్ళిపోతుందంటే దాని గుణం అలాంటిదే. ఎన్ని శుభ్రం చేసినా, ఎంత చేసినా చివరికి ఎక్కడికి వెళ్తుందంటే ఆ బురదలోకి వెళుతుంది. కొంత ప్రభునందు ప్రేమైనటువంటి వల్ల ఆ బురదలో ఉన్నటువంటి ఆ యొక్క అది అనుకుంటుంది కదా, ఇదే లోకం అనుకుంటుంది, ఇదే బాగుంది అనుకుంటుంది, ఇదే నేడ అనుకుంటుంది, అన్ని అనుకుంటుంది. కానీ అది మురిగి ఉండాలటువంటి ఆ విషయం దానికి తెలియదు. అందుకని పాపం నుంచి జీతము మరణం. ప్రభునందు ప్రేమైనటువంటి వల్ల చూడండి, ఈ దినము నువ్వు ఏ నేడలో ఉన్నావనేటువంటి ప్రశ్న నువ్వు వేసుకుంటుండాలి. ఇక్కడ చెట్లన్నీ ఉంటున్నాయి కదా, ఆ ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి రా, నన్ను మాకు రాజుగా ఉండమని అవి సెలవిస్తున్నప్పుడు ఆ యొక్క ముళ్ళ చెట్టు అంటుంది కదా, నిజంగా మీరు కోరుకున్నట్లయితే నేను మీకు రాజుగా ఉంటాను, అయితే మీరు నా దగ్గర రండి. లేని ఎడల నాలో నుండి అగ్ని బయలుదేరి ఏమండి దేవదారు వృక్షాలన్నింటిని ఏం చేస్తాడ? అక్కడ ఏమంటున్నాడు? ఆ రాణి ఎడల లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. కాబట్టి భయపెడుతూ ఉంది. ప్రభుత్వం ప్రేమైనటువంటి వాళ్ళ సాధారణ కూడా భయపెడుతూ ఉంటాడు. రండి, మీకు అన్ని ఇస్తారండి, సర్వం నా దగ్గర ఉంది, రండి, అన్ని పొందుకోండి, అనుభవించండి, ఎంజాయ్ చేయండి. వాడు లేచినప్పటి నుంచి మనం కూడా అలాగే వాడు పిలుస్తూ ఉంటాడు. అయితే ఆ నీడలో ఏముందంటే విషయం ఉన్నది, ఆ నీడలో పాపం ఉన్నది, ఆ నీడలో శాపం ఉన్నది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ నిజంగా నువ్వు దేవుడి దగ్గర రాకుండా నువ్వు ఆ నీడలోకి కానీ వెళ్ళావా, వాడు నిన్ను భక్షిస్తూ ఉంటాడు, వాడు నిన్ను మోసం చేస్తాడు, వాడు నిన్ను శాపపాలు చేస్తూ ఉంటాడు. కనుక ఉదయకాల సమయంలో ముళ్ళ కాలమైనకి ఒకవేళ వెళ్తున్నావేమో, వాడు సాతానుడు. ఆ ముళ్ళ చెట్టు ఎవరైనాడంటే సాతానుడే ఉన్నాడు. వాడిని ముంచుతాడు, వాడిని నిన్ను బాధిస్తాడు, నిన్ను వేధిస్తాడు. చీకటి దొంగ భూమిలోకి వాడు నిన్ను నెట్టు వేస్తాడు, చిక్కిస్తూ ఉంటాడు. నువ్వు లేవలేని పరిస్థితి. కనుక ప్రభుత్వం ప్రేమైనటువంటి వల్ల కనుక మొదటి నీడను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ముళ్ళ చెట్ల నీడ, ముళ్ళ పొల నీడ. ముళ్ళ పొదల కిందకి వెళితే నువ్వు రాలేవు. గొప్పన ఆగమనిసి ఒకవేళ వెళ్ళావా, ఆ ముళ్ళన్నీ ఏమవుతాయి అంటే నీకు గుచ్చుకుంటూ ఉంటాయి. ముళ్ళు గుచ్చుకోవడం వల్ల నీ శరీరం హాని, నీ శరీరానికి బాధ, వేదన. కనుక నీవు ఆ ముళ్ళ పొలానుభవంలోనికి, ఆ నీడలోనికి నీవు వెళ్ళవద్దని మనం చేస్తున్నాం. దయచేసి గమనించండి. ఆ రెండవ నీడను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది స్వర చెట్టు నీడ. ఏం నీడంట? స్వర చెట్టు నీడ. నిజంగా స్వర చెట్టు చూసారా? ఒక విత్తనం పెట్టినప్పుడు అది లేచి అది అలా పాకుండా
వెళుతుంది. వెళ్ళిన తర్వాత ఆ సొర చెట్టు నుంచి శ్రేష్టమైనటువంటి సొరకాయలు వస్తూ ఉంటుంటాయి. చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు కదా, హార్ట్ లో వాల్స్ బ్లాక్ ఉన్నారంటే చాలా మంది ఆయుర్వేద సంబంధం చెప్తున్నారు. సొర చెట్టు ఆ సొరకాయ జ్యూస్ ఏం చేయాలంట, వారం రోజులు సొరకాయ జ్యూస్, తర్వాత వారం రోజులు గుమ్మడికాయ జ్యూస్, వారం రోజులు కీరదోసకాయ జ్యూస్ తాగితే ఆ వాల్స్ లో తాగున్నటువంటి ఆ బ్లాక్ ఏమైపోతుందంట, క్లియర్ అయిపోతుంది. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యోనా అనేటువంటి ఒక దైవజనుడు కనపడుతున్నాడు. యోనా గ్రంథంలో రాయబడుతుంది. దేవుడు చెప్తున్నాడు, ఆ యోనాని నినివేకి వెళ్ళమన్నప్పుడు అతడు ఎక్కడ వెళ్తున్నాడు? తర్షీషు అనేటువంటి వాడనికి ఎక్కడ కూర్చున్నాడు? ఆ వాడ భాగంలో కూర్చున్నాడండి. ఎక్కడ కూర్చున్నాడట? ఆ వాడ అడుగు భాగంలోకి వెళ్ళి ఆయన చక్కగా నిద్రపోతున్నాడు. ఈ లోపు జరిగినటువంటి పని ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి పని చేయకుండా ఏమండి అతడు విశ్రమిస్తున్నాడు. ఒక నీడను ఏర్పాటు చేసుకున్నాడు. వాడ అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఆయన అనుకున్నాడు కదా, నాకు ఇదే నీడ అనుకున్నాడు, ఇదే శరణం అనుకున్నాడు, ప్రశాంతం నిద్రపోతున్నాడు. అయితే అనుకోని రీతిగా ఒక భయంకరమైనటువంటి గాలి తుఫాను ఏం బయలుదేరి ఆ సముద్రం మీద బయలుదేరినప్పుడు ఈయన ఎక్కినటువంటి ఓడ తలక్రందులు అయిపోతుంది. అటు ఇటు దొరకడానికి సిద్ధంగా ఉంది, మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు వడనావికుడు ఆ అడుగు భాగంలోనికి వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, ఆ వాడ అడుగు భాగంలో ప్రశాంతంగా పడుకుంటున్నాడు. అప్పుడు ఒయ్యి నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి నీ దేవుని ప్రార్థన చేయి, భయంకరంగా ఉంది, బయట వాతావరణం తుఫానుగా ఉంది, ఈ వాడ తలక్రిందులైపోతుంది, లేచి ప్రార్థన చేయమన్నప్పుడు అతడు ఆ యొక్క ప్రజల దగ్గరికి వచ్చి, ఆ వాడ ఉన్నటువంటి ఆ ప్రజల దగ్గరికి వచ్చి వారు అంటున్నారు కదా, ఇది ఏ వాడ ఉన్నంటారో ఇందులో కనుక ఆ వాడలో ఎవరో ఏదో దోషం చేసుకుంటారు, లేకపోతే ఏదో ఆ పాపం చేసుకుంటారు, దాన్ని బట్టి ఇది జరుగుతున్నటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు. అప్పుడు చూడండి, మనం కిందకి వెళ్ళినట్లయితే, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలై పోవు గట్టి వచ్చాను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడను తమ దేవతలను ప్రార్థించి ఆ వాడ చులకన చేయుటకే అందులోని సరుకులను సముద్రంలో పారవేసి, అప్పటికి వాడ దిగుబాటున పోయి పండుకొని గాఢనిద్ర పోయి ఉండేది. అప్పుడు వాడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుడిని ప్రార్థించు, మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరము ఉంచునేమో అని. అంతలో వాడవారు, ఎవరిని పెట్టి ఈ కీడు మనకు సంభవించినది తెలియడకై మనము చీట్లు వేద్దాం రండి, ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చాను. చూడండి, కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినగా, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి మాకు అంతయు మాకు తెలియమనగా అతడు వారు, నేను హెబ్రీయుడను, సముద్రమును భూమిని సృష్టికర్తైన ఆకాశమునందు దేవుడైన యెహోవా నేను భయభక్తులు గలవాడనైనా తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నా. అతడు ఆ మనుషులకు తెలియజేసి కనుక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పనేమని అతను అడిగాడు. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదకు రాకుండా నిమ్మరించినట్లు మేము నీకేమి చేయాలని అతను అడుగుగా, యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలుస్తున్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమని. అప్పుడు సముద్రము నీ మీదకు రాకుండా నిమ్మరించమని అతడు వారితో చెప్పి, ఈ విధంగా చెప్పినప్పుడు నిజంగానే వారు తీసుకువెళ్ళి ఏం చేశారంటే, ఎత్తి సముద్రంలో యోనాను. అప్పుడు ఒక పెద్ద తిమింగలం వచ్చి యోనాను ఏం చేసిందంట, మింగివేసి అది ఏమండి నినివే సముద్రం ఒడ్డున అది కట్టినప్పుడు వెలిగించి చక్కగా ఆయన ఏమండి ఒక చోట చక్కగా ఎండగా ఉంది కదా, ఒక సొర చెట్టు ఒక మొక్కను ఉన్నప్పుడు దాని కిందకి వెళ్ళి ఏం చేశాడంట, నిద్రపోతున్నాడు. మొహం మీద చల్లగా ఉంది. అయితే ప్రభువు దీన్ని చూసి ఆయన చేసినటువంటి పని ఏంటంటే, బాధ్యతను మరిచి ఉన్నాడు కనుక ఒక పురుగును పంపినప్పుడు ఆ పురుగులు ఏం చేసిందంటే, ఆ సొర చెట్టును అంతా ఏం చేసింది, చూడండి
చూడండి 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది ఈ మాట. దేవుడని యెహోవా సొర చెట్టు ఏర్పరిచి అతని కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా కలకు నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించాడు. మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిపించాడు. తొలిచినందున చెట్టు వాడటం మరియు ఎండకాయగా దేవుడు వేడిమూలలో తూర్పు గాలిని రప్పించాడు. యోనా కలకు ఎండ దెబ్బ తగలగా అతడు సమస్యలు బ్రతుకుడి కంటే చచ్చుట మేలు, నాకు మేలనే. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టు గురించి నీవు శపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోనా ప్రాణం పోవనంతగా కోపించుట న్యాయమే అని. అందుకు యెహోవా నీవు కష్టపడకులను పెంచకులను ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలోనే విచారించున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువగా కుడి ఎడమలు ఎరగని జనములను బహుగా పశువులు గల ఆ నినివే మహాపర విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో దేవుడు అంటున్నాడు. చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యోనా నిజంగా దేవుడు చెప్పినటువంటి మాట వింటే అంత గతి కలిగేదా? ఎవరి సొర చెట్టు నీళ్ళలోనికి రావాల్సి వచ్చేదండి? చెప్పండి, రావాల్సినటువంటి అవసరం లేదండి. కారణం ఏంటంటే యెహోవా మహోన్నతుడు. మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించు. ఆయనే నిజమైనటువంటి దేవుడై ఉన్నాడు, నిజమైనటువంటి నీడై ఉన్నాడు. ఆయన కింద ఆయనలో ఉండకుండా అతడు లోక సంబంధమైనటువంటి సొర చెట్టు విషయంలో పశ్చాత్తాపడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. ఏంటి ఇది ఎట్లా జరిగింది ఏంటని అతడు ఆవేదన పడుతున్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, 120,000 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆ ప్రజల విషయంలో నేను బాధపడినా, నువ్వు చిన్న సొర చెట్టు విషయమే నువ్వు చింతిస్తున్నావే అని యోనాకు బుద్ధి చెప్పినప్పుడు ఆ యోనా ఎక్కడికి వెళ్ళాడు? నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినట్లుగా రాజుతో సహా లేచి గోరు పట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రాబోయేటువంటి దుస్థితి ఏమైపోయిందంటే వెళ్ళిపోయి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మన జీవితాల్లో మనకున్నటువంటి శ్రమలను బట్టి శోభను బట్టి మనం కూడా ఏ చెట్టును ఆశ్రయించాలంటే దేవుని చెట్టును మనము దేవుని నీడలో ఆయన నీడలో మనము ఆయనను ఆశ్రయించాలి. నీడలో నా బ్రతుకు గడవాలి, నీ అడుగు జాడలు నీ నడవాలి, నీ నీడలో నా బ్రతుకు గడవాలి. ఎవరి నీడలో? దేవుని. కాబట్టి మనం ఏ నీడ కిందకు వెళ్ళినా అవి కొంత మాత్రమే, కొంతకాలమే. కానీ దేవుని నీడ అది శాశ్వతమైనది. హల్లెలూయా. కనుక ప్రభువును ప్రియమైనటువంటి వాళ్ళ ఈ యొక్క 3వ నీడను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమండి, పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి చూడండి, పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో చందన వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందపడిన అతను నేను కూర్చొని అతని ఫలము నా చెరుకు మధురము. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ముందుగా ముళ్ళ చెట్టు కిందకి వెళితే ఆ ముళ్ళు, ఆ శ్రమలు, ఆ శోధనలు ఏమండి అది దేవుడి దగ్గరికి రాయకుండా వాడు సాతానుగా ఉండి ఆ నీడలో శాశ్వతమైన జీవము లేదు.